దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 3 పెట్రోల్ బంకులు అమ్మబడును. 3 పెట్రోల్ బంకులు అమ్మబడును. ఈ పెట్రోల్ బంకు ఓనరు ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ పెట్రోల్ బంకు వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్. ఒక పెట్రోల్ బంకు 2,60,00,000, ఒక పెట్రోల్ బంకు 3,50,00,000, ఇంకో పెట్రోల్ బంకు 3,50,00,000. మీకు 3 పెట్రోల్ బంకులు కావాలంటే 3 ఇస్తారు. 1 కావాలంటే 1 ఇస్తారు. 2 కావాలంటే 2 ఇస్తారు. లేదా 3 కావాలంటే 3 ఇస్తారు. పెట్రోల్ బంకు ఓనరు ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ పెట్రోల్ బంకు వివరములు ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు పెట్రోల్ బంకులు కావాలంటే నా వాట్సాప్‌కి మీరు మెసేజ్ చేయండి. ఈ లింకు నా వాట్సాప్‌కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు 100% నేను పెట్రోల్ బంకు కొంటాను. నాకు ఈ పెట్రోల్ బంకు కావాలి. నేను 100% తీసుకుంటాను. టైమ్ పాస్ కోసం నేను మెసేజ్ చేయలేదు. టైమ్ పాస్ కోసం నేను ఫోన్ చేయను. 100% తీసుకుంటానంటేనే నాకు వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. పెట్రోల్ బంకు ఓనరు ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ పెట్రోల్ బంకు కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింకు నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నంబర్. ఇదే నా కాంటాక్ట్ నంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను సార్. ఇదే నా వాట్సాప్ నంబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఈ 3 పెట్రోల్ బంకులు ఓనర్ మీరేనా సార్? ఒక ఒకటి మా మిసెస్ ఒకటి మీ మిసెస్. ఓకే. ఖమ్మంది. ఓకే. ఖమ్మం. తెలంగాణ ఖమ్మం. కాకరవాయిది అంటే ఒక 40 కిలోమీటర్స్ మా అబ్బాయిది. ఆ! నా కొడుకుది. ఒకడే అబ్బాయి. ఓకే సార్. 2. ఇది 2 హెచ్‌పీలు మా మా మిసెస్‌ది, మా అబ్బాయిది. ఓకే. ఆ! మన ఈ 20 కిలోమీటర్ అనేది ఎస్ఆర్ బంక్ అనేది మా ఫ్రెండు, మా ఇద్దరు జాయింట్. ఈ డీలర్‌షిప్ ఆయనది, సైట్ మాది. ఓకే సార్. ఆ! 3 కూడా సొంత సైట్‌లే అండి. ఓకే. ఓకే. సొంత సైట్‌లు. ఆ! ఓకే సార్. ఇప్పుడు హెచ్‌పీ పెట్రోల్ బంకులున్నాయి గదా! హ్మ్. మన మన ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తది? ఖమ్మం టౌనే అండి. టౌనే. రన్నింగ్‌లో ఉందా? లేక ఎట్లా అది? అంటే అది ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఆగిపోయిందండి. మొన్నే ఒక 10 డేస్ అయింది రన్నింగ్ పెట్టి. ఆ! ఓకే. 10 ఆ మంత్స్ నుంచి కంపెనీ రన్నింగ్‌లో ఉంది. అంటే 10 డేస్ నుంచి, 15 డేస్ నుంచి. ఓకే. 15 రోజుల నుంచి రన్నింగ్‌లో ఉంది. రన్నింగ్‌లో ఉంది. అంటే ఎందుకు ఆఫ్ చేశారు సార్ ఇదివరకు? అదే ఇప్పుడు అది 13 సంవత్సరాలు సార్ బంక్ కట్టి. ఆ! 6 సంవత్సరాలు నేను నడిపించిన. ఆ! 5 సంవత్సరాలు లీజ్‌కిచ్చిన. హ్మ్. ఆరో సంవత్సరం, ఏడో సంవత్సరం మంచి పార్టీలు దొరకలే. ఆ! అంటే వాళ్ళు అంటే మా అంత ఇంట్రెస్ట్‌గా ఉన్నోళ్ళు దొరకకుండా, వాళ్ళ క్యాపిటల్ సరిగ్గా లేకుండా కొద్దిగా దాన్ని చికాకు చేసిర్రు. ఆ! మన దాటిపోయిన మన మన స మ అది దాంట్లో సర్కిల్ ఉంది చూడండి, మధ్యలో పడుతుంది మీకు. ఆ! వెనక బిల్డింగో మా ఫర్నిచర్‌ది. ఓకే. బంక్ ముందు సర్కిల్ ఒకటొచ్చింది. హ్మ్. అయితే ఒక 6 మంత్స్ ఆ వర్క్ వల్ల అంటే వర్క్ కావడం వల్ల అంటే బంకు కొంచెం వెనక్కు జరిగిందండి. అదే ఫేసింగ్ అనేది కొంచెం కట్ అయింది. ఒక 15 ఫీట్లు. ఆ! ఆ వర్క్ వల్ల 3, 4 నెలలు ఆగింది. ఆహా! దానివల్ల ఆఫ్ చేయాల్సొచ్చింది. ఒక 3, 4 నెలలు డిస్టర్బ్ అయింది. ఓకే సార్. ఆ! ప్లస్ మిగతా 1 ½ ఇయర్ సార్ నేను మరి మీ వయసు శాసం అండి. ఆ! ఓకే. నేను ఉన్నదున్నట్టు చెప్తున్నా. నేను కష్టపడి సంపాదించింది మొత్తం గూడా. ఓకే సార్. వెరీ గుడ్. హ్మ్. నేను జీరో. 95లో నేను జీరో. ఆ! తర్వాతనే 2005 కాంచి 2005, 2006 కాంచి స్టార్ట్ అయినాయి ఇయన్నీ. ఆ! ఏది నాకు ఈ ఈ మంచి మంచి రోజులన్నీ. అవును సార్. సరే అండి. హ్మ్. తర్వాత చెప్తానండి. ఫోన్‌లో వద్దులే గాని. ఓకే సార్. అయన్నీ మనం పర్సనల్‌గా మాట్లాడుకుందాం సార్ తర్వాత. పర్సనల్‌గా ఓకే. మాట్లాడుకున్నాయి. ఆ! అయితే ఇప్పుడు ఈ ఒక ఒక 10 రోజుల క్రితం మంచి పార్టీ దొరికింది. ఆ! సరే వాళ్ళేమనంటే, ఒకవేళ మీరు అమ్ముకున్నాక రెంట్ వద్దని చెప్పిన. 4 నెలలు రెంట్ వద్దన్నా. హ్మ్. ఒక 4, 5 నెలలు రెంట్ వద్దండి. మీరు దాన్ని డెవలప్ చేసుకోమని చెప్పిన. హ్మ్. కంపెనీ కూడా ఏం చేసింది, ఒక 2 నెలల క్రితం ఒక 10 లక్షలు పెట్టి కొత్త పంపించింది. ఆ! ఇక నిన్ననే మన మన ఎయిర్ మిషన్ ఒకటి తెప్పించడం, జనరేటర్ ఒకటి రిపేర్ చేయడం, కంపెనీ రీమోడలింగ్ చేస్తుంది. ఓకే సార్. ఆ! ఖమ్మంది. హ్మ్. ఆల్రెడీ కాకరాయిది ఎవర్ గ్రీనే. హ్మ్. పెట్టిన 8 సంవత్సరాలు, 8 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఇబ్బంది లేదు దానికి. ఓకే సార్. ఆ! అది ఎవర్ గ్రీన్. దానికి కూడా ఇప్పుడు ఒక 20 లక్షలు పెట్టి రీమోడలింగ్ చేస్తుంది కంపెనీ. ఓకే. ఆ! నిన్ననే వర్క్ మొదలైంది. హ్మ్. ఇప్పుడు అది ఆ- ఆ- ఆర్ ఆర్బీఐ అని ఉంటుంది సార్. ఆర్బీఐ అంటే ఓకే. బంకు కట్టినప్పుడు స్టేటస్ బంకు అది దాని వాళ్ళ టార్గెట్ దాటాక దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు కంపెనీ వాళ్ళే. ఆ! ఖమ్మాంది, కాకరాయి 2 హెచ్‌పీలు కంపెనీ బంకులే సార్. 2 అంటే కంపెనీ హెచ్‌పి 2.
కంపెనీ హెచ్పినే. ఏ సైట్లు ఆ, అంటే కంపెనీ కన్స్ట్రక్షన్. ఆహా, ఓకే. మెయింటెనెన్స్ కంపెనీ ఉంటది. ఓకే. లైట్లు పోయినా, ఎలక్ట్రికల్ పోయినా, పంపులు పోయినా, బిల్డింగ్ డ్యామేజ్ అయినా, ఆ, కింద ఫేవర్స్ డ్యామేజ్ అయినా, మనం ఏమైనా ఎయిర్ మిషన్ జనరేటర్ మన 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 మెయింటెనెన్స్. ఓకే సార్. మిగతా మొత్తం కంపెనీ. ఏ సైట్ అంటే. ఓకే సార్. బి సైట్ అంటే మొత్తం డీలర్దే. ఓకే. బి సైడ్ అంటే మొత్తం డీలర్ది. వెరీ గుడ్. మొత్తం డీలర్దే. కట్టించుడు డీలరే, మెయింటెనెన్స్ డీలరే ఉంటది. ఓకే సార్. వాళ్ళు ఏమి వేరు మనకు. అయితే దమ్మాయి కూడా మాత్రం అది బి సైట్, అది ఎస్ఆర్ బి సైట్. ఓకే సార్. వెరీ గుడ్. అయితే ఇవన్నీ ఇప్పుడు కంపెనీ రెండింటిని కూడా రీమోడలింగ్ చేస్తుంది. ఆర్ఎం మంచిగా వచ్చింది సార్. ఈ ఐఓసికి బీపీసీకి మా హెచ్పికి బాగా కాంపిటీషన్ నడుస్తుంది ఇక్కడ. అంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఫస్ట్ హెచ్పి సార్ సేల్ బాగా. ఓకే సార్. అయితే లాస్ట్ మూమెంట్ లో ఒక ఆర్ఎం గారు కొంచెం అంటే అంత పవర్ఫుల్ అని లేక ఒక 1 year డిస్టర్బ్ అయింది ఈ జిల్లా మొత్తంలో. అంటే ఓకే సార్. 10 సంవత్సరాల నుంచి సేల్ పెరుగుకుంటూ వస్తాం సార్. ఓకే. లాస్ట్ ఇయర్ కొంచెం డౌన్ అయ్యేసరికి కంపెనీ ఏం చేసింది, కొత్త ఆఫీసర్ వేసింది. ఓకే సార్. వేస్తే ఈయన ఏం చేసిండు, అసలు మన అడక్క ముందే రీమోడలింగ్ చేస్తుండు బంకుని. ఓకే. ఓకే. ఆ సేల్ ని బట్టి అర్థం చేస్తారు. వ్యాపారాన్ని అంటే వ్యాపారం తిరిగి చేసుకుంటూ కాకరాయ బంక్ అయితే అసలు అవసరం లేదు సార్ అది. ఎందుకంటే చుట్టూ 20 kilometers బంకు లేదు. తప్పకుండా ఆ ఏరియాలో మొత్తం కూడా అక్కడే కొట్టిస్తారు సార్. ఇప్పుడు 2 పెట్రోల్ బంకులు చెలుపు ఖమ్మం సిటీలోనే వస్తాయి సార్. ఒకటి ఖమ్మం సిటీ. ఓకే. నెక్స్ట్ 3 ఖమ్మం జిల్లానే. ఖమ్మం జిల్లా. అదే సార్, ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్ అంటాను? ఒకటో 20 kilometers అండి ఖమ్మం నుంచి. ఇది ఎస్ఆర్. రెండో సార్ అది ఖమ్మం వరంగల్ హైవే రోడ్డుకు. ఇంకోటో 40 kilometers. ఓకే. ఒకటి టౌన్లే. ఓకే. ఒకటి టౌన్ లోనే. సో అంటే ఇప్పుడు ఈ 3 పెట్రోల్ బంకులు అమ్ముతారు. ఆ 3 స్థలంతో సాగుతాం అండి. స్థలం అంటే ఒకటి కావాలంటే ఒకటి ఇస్తారు, 2 కావాలంటే 2 ఇస్తారు, లేదా 3 కావాలంటే 3 ఇస్తారు. అట్లా ఇస్తాం. 3 కావాలంటే 3 ఇస్తారు. ఎట్లా ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ 2 కాకరాయ దాని మీద, ఖమ్మం దాని మీద సుమారు ఒక 4 కోట్ల నుంచి 5 కోట్లు అప్పే ఇవే ఉన్నాయి. 4.5 కోట్లు దాన్ని ఏమంటారు, బ్యాంకులోనా? బ్యాంక్ లోన్ ఉంది. బ్యాంక్ లోన్ ఉంది. ఖమ్మానికి కాకరాయి. ఖమ్మానికి 2.5 ఉంది, కాకరాయి 2.5 ఉంది, ఖమ్మం 2 ఉంది. 4.5 కోట్లు ఈ బ్యాంక్ లోనే ఉంది. ఇది 2 హెచ్పీలకు. 2 హెచ్పీలకి. ఓకే. అంటే ఒకటేమో 2,50,00,000, ఒకటేమో 2 కోట్లు. అవును సార్. ఓకే. ఇంకోటి సార్? ఇంకా ఎస్ఆర్ కి లేదండి. ఎస్ఆర్ కి తెలియదు. ఎస్ఆర్ తీసుకోలే మేము. ఓకే. ఓకే. ఎస్ఆర్ అని చెప్పి మేము తీసుకోలే. ఓకే సార్. ఇప్పుడు ఈ ఖమ్మంది ఎంత చెప్తున్నారు కాస్ట్? ఖమ్మంది 3,40,00,000 చెప్తాను సార్. ఖమ్మంది. ఓకే. ఇక 2 కూడా అంతే సార్. 3,40,000 చెప్తున్నా. 3,40,00,000. అవునండి. ఒక్కోటి 3,40,00,000 చెప్తున్నారు. అవును సార్. ఓకే. సైట్ ఎన్ని గజాలు ఉంటది? కాకరాయ వచ్చి 1,200 గజం. 1,200 గజము. అవునండి. అంటే 100/100 1,200 గజం. ఖమ్మాంది 550 ఉంది. రోడ్డు కటింగ్ పోను 700 ఫస్ట్. రోడ్డు కటింగ్ లో ఒక 100 పోయింది, 150 పోయింది. 550 ఉంటది. ఇక దమ్మాయి కూడా 1,700 గజం. 1,700 గజం. అవును. ఓకే. టోటల్ గా అన్ని వచ్చేలోపు 3,40,00,000 చెప్తున్నారు ఒక్కొక్కటి. ఖమ్మాంది 340, కాకరాది 340 సార్. దమ్మాయి కూడా మాత్రం 260. 2,60,00,000. 1,700 కదా వేస్తారు. ఓకే సార్. అది ఆగుంది. దాన్ని కొంచెం కంపెనీతో మాట్లాడి ఒక 10 లక్షలు పెట్టి రీమోడలింగ్ చేయించుకోవాలి మనం. ఇప్పుడు ప్రజెంట్ ఆగుంది సార్ అది? ప్రజెంట్ ఆగుంది. ఎందుకంటే ఆ డీలరు వాడు కొంచెం చికాకు చేసిండు. వాడు జిఎస్టీ ఇట్లా వాడుకుంటే నేనే ఆపిన కంపెనీ లెటర్ పెట్టి. సరే మనం ఒక అవగాహనకు వచ్చి మనకు ఓకే అని కూడా వాణి కోసం పెట్టి, కంపెనీల కోసం పెట్టి మాట్లాడతాం. ఓకే. వెరీ గుడ్ సార్. సూపర్. అంటే మీకు కొద్దిగా డిస్ట్రిబ్యూట్ లో ఉంది కానీ అన్ని సెట్ చేసి మీకు భయం తీసుకుంటా. ఓకే. ఓకే. అర్థమైంది సార్. కంపెనీ సేల్స్ ఆఫీసర్ ప్లస్ మా డీలర్, మా ఫ్రెండ్ డీలరు, నేను సైట్ పోవాలి. ముగ్గురం కూర్చున్న తర్వాతనే అంటే మనకు చూసుకొని మనకు అవగాహన వచ్చినాక నేను రూపాయి తీసుకొని ఫస్ట్ ఎందరితోటి ఒక్క రోజులు అయిపోద్దండి. అందరితో మాట్లాడిన తర్వాతనే దాన్ని మీకు ఓకే చేస్తా. వెరీ గుడ్ సార్. మంచి మాట చెప్పారు సార్. వాళ్ళకు కూడా చేసుకోవాలని ఉంది. అందువల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసేస్తా. ఇది కూడా బ్యాంకులతో కూడా మాట్లాడుతాం. బ్యాంకులతోటి మన సేల్స్ ఆఫీస్ తోటి మనం బ్యాంకులో పోనీ మిగతాయి మేము తీసుకుంటాం. ఫస్ట్ బ్యాంకులో కావాలి. అదే బ్యాంకులకు వాళ్ళ అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ మీరు తీసుకుంటాం. ప్లస్ ఇంకోటి బ్యాంకులు కూడా మళ్ళీ మీకు లోన్ ఇచ్చే మనిషి ఉండే ఏజిఎం నెంబర్ ఉన్న ఆయన
ఆయన లోన్ ఇచ్చి ఆయన మంచి ఆయన కూడా వాళ్ళకి కావాలంటే వద్దనుకుంటే అవసరం లేదు. అవును సార్, అవును, అంతే కదా సార్, అవును. అందరూ తీసుకోరు సార్ ఫస్టే. సొంత క్యాష్ తీసుకుంటారు, తర్వాత లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కావాలని వాళ్ళు 1 సంవత్సరం తర్వాత తీసుకుంటారు. అవును సార్, అవును. ఫస్ట్ మనం పెట్టుకొని ఒక 1 or 2 years తర్వాత తీసుకుంటారు ఉంటారు సార్. ఓకే సార్. లీస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది లీస్ట్ అయితే 2,50,00,000. మాకు వైట్ కట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు, ఎందుకంటే మాకు బ్యాంక్ లోన్ ఉంది కదా. అవును సార్, అవును. మనం అగ్రిమెంట్ రాసుకొని మనం మా అకౌంట్ వేసుకుంటే అది నేను కట్టేట్టే ఉంటది, మీకు అమ్మినట్టు ఉంటది. వైట్ కట్టాల్సిన పని లేదు. ఓకే సార్. ఎక్కువ బ్లాక్ 80% బ్లాక్ కట్టొచ్చు. ఓకే, 80% బ్లాక్ కట్టొచ్చు, 20% వైట్ కట్టొచ్చు. అంతే. రిజిస్ట్రేషన్ మందమే సార్. అవును సార్, అవును, ఎస్ కరెక్ట్, అవును, అవును. ఓన్లీ రిజిస్ట్రేషన్ మందమే. మీకు అదొకటి కంపెనీకి ఒక 5 లక్షలు డ్యూటీ తీయాలి. 5 లక్షలు రిజిస్ట్రేషన్ మందమే మనకు. మీరు క్యాష్ అదే వైట్ అర్థమైంది సార్. ఓకే సార్. లీస్ట్ మన పెట్రోల్ బంక్ వచ్చేలోపు 2,50,00,000 అది. ఏది తక్కువది? తక్కువది మన దగ్గర ఉంది. 2,60,00,000. 2,60,00,000. 2,50,00,000, 2,60,00,000 సార్. 2,60,00,000. 2,60,00,000. అది ఖమ్మం సిటీకి దూరమా? 20 కిలోమీటర్లు. ఖమ్మానికి 20 కిలోమీటర్ దూరంలో. అది ఎస్ఆర్ అది. సార్ మూడు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు తీసుకుంటే 3 కూడా దాన్ని ఏమంటారు మాట్లాడే అవకాశం ఉంది సార్. ఒకటి సార్, మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉంటారు. మా వీడియోస్ మొత్తం మీరు చూసుంటారు. నేను అసలు టైం వేస్ట్ చేసుకోను, ఒకరిని టైం వేస్ట్. నేను మీకు ఇంట్రెస్టింగ్ గా దేనికి పెట్టానంటే మీరు మాట దాంట్లో ఏమని చెప్పారంటే ఫోన్లు బిజీ ఉంటది, ఫోన్లు అవసరం లేదు ఏంటంటే మెసేజ్లు పెట్టండి అన్నారు. కరెక్ట్, అవును. ఆడ కొంచెం నాకు నచ్చిన మాట అది. అవును సార్, కరెక్ట్. ఈ రోజుల్లో టైం వేస్ట్ చేయొద్దండి. టైం వేస్ట్ చేయకుండా చేసుకుందే కరెక్ట్. ఎస్ఆర్ నువ్వు అంతేగాని నానబెట్టి నేను అలాంటి వాళ్ళతో అసలు నేను మాట్లాడను సార్. నేను ఒకరిని టైం వేస్ట్ చేసుకోను, నేను ఒకరిని టైం వేస్ట్ చేయను. ఎందుకంటే టైం పాస్ చేసే రోజులు కాదు ఇవి, రోజులు కాదు. అందువల్ల ఏంటంటే నేను మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో 12,500 వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే ఉంటది. యూట్యూబ్ ఛానల్ 8 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను. అందువల్ల సార్ నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, అలాంటి వ్యక్తులు కూడా కాదు. నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నేను అంత ఓపిక కూడా నాకు లేదు. సార్. ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే నాకు వెయిటింగ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కంటిన్యూ వస్తూనే ఉంటాయి నాకు. అది సార్. ఓకే, మీరు చాలా క్లారిటీగా మాట్లాడారు. మీ వాల్యూ టైం 100% మీ పెట్రోల్ క్లారిటీగా మాట్లాడడానికి ఒక కాదు సార్, కష్టపడి సంపాదించుకున్న సొమ్ము సార్. ఎస్ సార్, అవును. తాతలు తను సంపాదించింది వేరే ఉంటుంది సార్. తాతలు తను సంపాదించిన మనస్తత్వం వేరే ఉంటది, కష్టపడి సంపాదించిన మనస్తత్వం వేరే ఉంటది సార్. అయితే నేను అమ్మటానికి కూడా కారణం ఏంటంటే కొంతమంది అడుగుతారు. అడగడానికి అడిగే ముందు సరే మీకు అడిగినా కూడా మీకు కూడా చెప్పడానికి ఎవరన్నా మీరు తీసుకోవడా సార్, అది మీ పర్సనల్ విషయం సార్. అది కూడా చెప్పుకోవాలి సార్, అది కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఒక టింబర్ డిపో పెట్టా సార్. కాకరవాయిలో బంక్ వెనకాల 2 acres లో సామిలు టింబర్ డిపో పెట్టా. ఓకే. ఈ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్ సార్ అవి వద్దు సార్. ఎందుకంటే నేను అది మన రికార్డు ఉంది. దయచేసి అది వద్దు. ఎందుకంటే డైరెక్టర్ గా మళ్ళీ మీతో డీల్ అవుతారు కొందరు. నేను ఓపెన్ చెప్తున్నాను, అది వద్దు. నాకు ఇంతవరకు చాలు. నేను మీ 3 పెట్రోల్ బంకు సేల్ చేసే బాధ్యత నాది. ఓకేనా? దాని గురించి ఇబ్బంది లేదు. మీ పెట్రోల్ బంకు 3 అమ్మే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.